బీజేపీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు జీవీఎల్కే ఎంపీ టికెట్ కేటాయించాలంటూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి జీవీఎల్ సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జీవీఎల్ ఫైర్ వైజాగ్ పేరుతో విశాఖ పార్లమెంట్ అభివృద్ధికి నిబద్ధతతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను అన్న జీవీఎల్ ను పక్కన పెట్టి కులం కోసం కుటుంబం కోసం పనిచేయడానికి కుట్ర చేసి పురంధేశ్వరి విశాఖ ఎంపీ టికెట్ లాక్కున్నారన్నారు. ఇది నిజం కానట్లయితే వైజాగ్ లో ఫేమస్ గుడి సంపత్ వినాయకుడి మీద ప్రమాణం చేయాలని పురంధరేశ్వరికి సందర్భంగా ఛాలెంజ్ చేశారు. కార్యక్రమంలో ఏపీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దలూరు విజయ్ కుమార్, జనజాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, నాయకులు శ్రీహరి, సాయి, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యువత విశాఖ నుండి ఐటీ సంబంధించిన ఉద్యోగాలకు కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వలస వెళ్తున్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు దూరంగా జీవితాన్ని భారంగా గడుపుతున్నారు. విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ పరిశ్రమ అభివృద్ధిగా చెందడానికి జీవీఎల్ గారు సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో విశాఖ పార్లమెంట్ అభివృద్ధి కోసం నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తానన్న జీవీఎల్ నరసింహారావు గారిని పక్కన పెట్టి కుటుంబం కోసం కులం కోసం పని చేయించడానికి పురంధేశ్వర్ గారు కుట్ర చేసి విశాఖ ఎంపీ టికెట్ను లాక్కున్నారు. ఇది నిజం కానట్లయితే వైజాగ్లో సంపత్ వినాయకుడు టెంపుల్ చాలా ఫేమస్. పురంధేశ్వర్ గారు సంపత్ వినాయకుడి పైన ప్రమాణం చేసి ఇది నిజం కాదని నిరూపించగలరా అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను. నా పేరు విజయ్ కుమార్. నేను ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాను. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ పోటీ చేశాను. మేము ఏ పార్టీకి సంబంధం లేని జనజాగరణ సమితి నిరసనను సమర్థించడానికి నేను వచ్చాను. బికాజ్ వేరే రాష్ట్రంలో ఎంపీ సీట్ ఇచ్చినప్పటికీ పార్టీ యొక్క సూచన మేరకు విశాఖపట్నంలో 3 సంవత్సరాలుగా ఉండి ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ హెల్త్ స్కీమ్ కింద 25 లక్షల ఎంపీ ల్యాండ్స్ మనకి విశాఖపట్నంకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా 200 సోలార్ స్ట్రీట్ లైట్లని ఎస్కోట, భీమిలి మండలాల్లో ఎంపీ ల్యాండ్స్ నుంచి ఆయన 50 లక్షల వరకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వేలాది మంది డిజబిలిడ్ ఓల్డ్ పీపుల్కి ఆయన 2.5 crores మెటీరియల్ వాళ్ళ హెల్త్ సంబంధించిన మెటీరియల్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఏ విషయమైనా సరే పార్లమెంటులో జీవీఎల్ గారు ఉన్నారంటే విశాఖకి ఏదో మంచి జరుగుతుందని అందరం ఎదురు చూసిన సందర్భం. ఒక ఐటీ సబ్జెక్ట్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు యూత్ అంతా ఆయన సాయి ఒక ఆశాజ్యోతిగా చూశారు. వైజాగ్ సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ జీవీఎల్ ఉంటేనే మనకి స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది అనే ఒక అవగాహన వచ్చింది. పార్టీ యొక్క ఎంపీ అయినప్పటికీ, అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆయన ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల తరఫున వాయిస్ వినిపించినటువంటి జీవీఎల్ గారు ఈరోజు ఆయనకి సీటు లేకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరం. విశాఖలోని అన్ఎంప్లాయిడ్, విశాఖలోని అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్, అనేక రిలీజియస్ టీమ్స్ అన్నీ కూడా చాలాసార్లు ఫోన్ చేసి నిరసన తెలియజేస్తూ ఉంది. ఆ నిరసనకు మద్దతు తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చేసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కానీ జీవీఎల్కి సీటు రాకపోవడం ఉత్తమ పార్లమెంటేరియన్, ఆయన బహుభాషా కోవిదుడు. ఏ భాషలో ఎక్కడ పని చేస్తున్నా తెలుగు ప్రజలు మనకేమైనా ఇబ్బంది వస్తే జీవీఎల్ గారు అక్కడ ఉన్నారు వైజాగ్లో, ఆయనకి ఫోన్